28 ఫిబ్రవరి 2026. ఈ తేదీ ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, గత కొన్నేళ్లుగా ఇరాన్ నిర్మించుకున్న ఒక బలమైన వ్యవస్థపై జరిగిన దాడి. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, దీని వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక అమెరికా నిఘా వ్యవస్థ, సిఐఏ మరియు ఇజ్రాయెల్ సంస్థ మొసాద్ నెలల తరబడి నిఘా ఉంచాయి. ఖమేనీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఆయన రోజువారీ దినచర్య ఏమిటి అనే ప్రతి చిన్న విషయాన్ని ట్రాక్ చేశారు. 2025 జూన్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక హెచ్చరిక చేశారు. ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, మేము తలుచుకుంటే ఆయనను మట్టుబెట్టగలము అని చెప్పారు. అప్పట్లో ఇరాన్ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇదొక రాజకీయ ప్రకటనగానే భావించింది. ఇప్పుడు ఇదే వారి పాలిట శాపమైంది. ఆపరేషన్ జరిగిన తీరు. శనివారం ఉదయం టెహరాన్లోని ఒక అత్యంత సురక్షమైన భవనంలో ఖమేనీ తన కీలక సలహాదారులు మరియు ఐఆర్జీసీ కమాండర్లతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. నిజానికి ఈ సమావేశం సాయంత్రం జరగాలి, కానీ సమయం మారింది. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా, ఇజ్రాయెల్ ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాయి. వాషింగ్టన్లో అర్ధరాత్రి దాటాక ట్రంప్ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇజ్రాయెల్ నుండి బయలుదేరిన ఫైటర్ జెట్స్ అత్యాధునిక క్షిపణులతో టెహ్రాన్లోని ఆ భవనాన్ని నిమిషాల్లోనే నేలమట్టం చేశాయి. నష్ట తీవ్రత. ఈ దాడిలో కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు మరియు మనవరాలు అక్కడికక్కడే మరణించారు. వీరు కాకుండా ఇరాన్ టాప్ అడ్వైజర్ అలీ షమ్ఖానీ మరియు ఐఆర్జీసీ జనరల్ మహమ్మద్ వంటి కీలక వ్యక్తులు హతమయ్యారు. అంటే ఒకే ఒక్క దాడితో ఇరాన్ రాజకీయ మరియు సైనిక నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తుడిచిపెట్టాయి. మార్చి 1వ తేదీన ఇరాన్ అధికారిక మీడియా ఈ వార్తను ధృవీకరిస్తూ టీవీలో నల్ల బ్యానర్ ప్రదర్శించింది. ఖమేనీ ప్రస్థానం మరియు వైఫల్యాలు. 1989 నుండి సుమారు 36 ఏళ్ల పాటు ఖమేనీ ఇరాన్కు సుప్రీం లీడర్గా వ్యవహరించారు. దేశంలో ఏ నిర్ణయమైనా ఆయన అనుమతి లేనిదే జరగదు. అణుబాంబు తయారీల ప్రయత్నాల నుండి హిజ్బుల్లా, హుతీల వంటి సంస్థలకు ఫండింగ్ చేయడం అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. అయితే గత 2 ఏళ్లుగా ఆయనపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. అక్టోబర్ 2023 ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖమేనీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా 2026లో జరిగిన నిరసనలను ఆయన రక్తపాతంతో అణిచివేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ దేశం ముందు 3 సవాళ్లున్నాయి. 1, కొత్త నాయకుడిని ఎన్నుకోవడం. 2, సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం. 3, ఇరాన్ ప్రజలే పూర్తి విప్లవం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవడం. ఏది ఏమైనా ఖమేనీ లేని ఇరాన్ ఇక ముందు మిడిల్ ఈస్ట్లో మునుపటిలా తన ప్రభావాన్ని చూపగలదా అనేది ప్రశ్నార్థకమే.